నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. ఆ మహానుభావుడు చెప్పింది ఏంటి? మొత్తం ఉన్నదంతా ఒకటే ఒక పరమాత్మతత్వం ఉన్నది అనడం కంటే కూడా ఉండడం, అది మన స్ఫురణకు వస్తుంది, అది మన జ్ఞానము. ఈ రెండు ఒకటే అనేటువంటి విషయం కనుక అవగాహనకు వచ్చేస్తే ఈ శరీరం తగిలించుకున్నటువంటి నేను, నాది, ఆ తర్వాత నా ప్రాణం, నా అంటే ఏంటి, ఈ కోరికలు ఇవన్నీ కూడా వదిలిపోతాయి. అది జ్ఞానము. అంటే ఏంటి? ఆ జ్ఞానస్థితి వచ్చినప్పుడు ఈ నేనే జ్ఞానము, కనపడుతున్నది జ్ఞానమే, తర్వాత ఉన్న పరమాత్మతత్వం అనేటువంటి జ్ఞానం ఒకటేననేటువంటి అవగాహనకు వస్తే ఉండేదంతా ఆనందం అనేటువంటి విషయం చెప్తూ ఆయన ఫస్ట్ టాపిక్ ఏం పేరు పెట్టారు అంటే వివేక పంచకం అని పెట్టారు. పంచదశిలో ఫస్ట్ వివేక పంచకం అని చెప్పి అందులో 5 టాపిక్స్ చెప్పారు. మొదటిది వచ్చి తత్వ వివేకం, పంచభూత వివేకం, పంచకోశ వివేకం, ద్వైత వివేకం, లాస్ట్లో మహావాక్య వివేకం అని చెప్పారు. ఈ 5 సారాంశం ఏంటి అంటే టోటల్గా తత్వం అంటే సత్యం. సత్యం అంటే ఏంటి? ఏంటి ఆ సత్యము? ఉన్నదంతా ఒకటే ఒక పరమాత్మ తత్వం వ్యాపించి కనిపిస్తున్నది. అంటే ఏంటి? నువ్వు ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనిపిస్తుంది అని చెప్తూ రెండో టాపిక్ వచ్చి దీప పంచకం అన్నారు. దీప పంచకంలో ఏం చెప్పారు? మళ్ళీ అక్కడ 5 టాపిక్స్ చెప్పారు. అందులో ఏంటి? చిత్రదీప ప్రకరణం, తృప్తి దీప ప్రకరణం, నాటక దీప ప్రకరణం, తర్వాత ధ్యాన దీపం, కూటస్థ దీపం అని మళ్ళీ 5 చెప్పారు. ఈ 5 దేనికి సంబంధించినవి? మన జ్ఞానానికి సంబంధించినవి. అక్కడ పరమాత్మతత్వం అనేది ఉండడం అనేది ఉన్నది. అది ఎవరికి తెలుస్తున్నది? ఈ ఉండడానికి నామం లేదు, రూపం లేదు, తుది లేదు, మొదలు లేదు. కాకపోతే ఉన్నది, అది శక్తి. ఆ శక్తి ఎవరికి తెలుస్తుంది? మన జ్ఞానానికి తెలుస్తుంది. జ్ఞానం అంటే ఎవరు? మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి చెప్పేది మన బుద్ధే. మన బుద్ధికి తెలుస్తుంది. బుద్ధికి గనక నిలకడొచ్చి వివేకం గనక ఫస్ట్ చాప్టర్లో వివేకం అన్నాడు, ఇక్కడేమో జ్ఞానం అన్నాడు, దీప పంచకం అన్నాడు. జ్ఞానం గనక వస్తే ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది. అప్పుడేమొస్తుంది మనకి? ఆనందం తప్ప ఇంకొకటి లేదు అని మూడో టాపిక్ వచ్చి ఆనంద పంచకం చెప్పారు. ఈ ఆనంద పంచకంలో మొదటిది ఏంది? బ్రహ్మానందం, రెండోది ఆత్మానందం, 3 అద్వైత ఆనందం అయిపోయి ఇప్పుడు మన ప్రపంచంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి ఈ విషయానందం గురించి మాట్లాడుతున్నారు. నిన్న కొంచెం విన్నాం. ఈరోజు ఏంటి? విషయానందం కాదు, విద్యానందం. ఏంటి ఆ విద్యానందం? ఏం చెప్పారు? ఇప్పుడు మనకి పరోక్షంగా సిద్ధాంతం తెలుసు, అంతే కదా. అందరు ఎవరిని కదిలిచ్చినా అంతా మిథ్య, అంతా మాయ, ఉండేది లేదు, పెట్టేది లేదు, తీసుకెళ్ళేది లేదు, ఎత్తుకెళ్ళేది లేదు, ఎందుకు వీళ్ళకి అంత తాపత్రయం అని పక్క వాళ్ళ మీద అనడం జరుగుతుంటుంది నార్మల్గా. కానీ ఎవరికి వాళ్ళకి వచ్చేసేటప్పుడు ఆ విషయాలేం పెద్దగా అవగాహనకి రావు. అంటే ఏంటి? మన భారతదేశంలో ప్రతి వాళ్ళు వేదాంతం మాట్లాడేవాళ్ళే. ఎందుకంటే మనకు అది ఉగ్గుపాలతో పడినట్టుగా ఈ కర్మ సిద్ధాంతం, భక్తి సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం అణువణువు ఉన్నది. కాకపోతే ఏంటి? ఎంతమందికి అనుభవం ఉన్నది? ఇప్పుడు ఆయన చెప్పే విషయానందంలో విషయం ఏంది? ఈ అనుభవానికి రావడాన్ని ఏమంటాము అంటే ప్రత్యక్షానుభవం అంటాము. దాన్నే ఇప్పుడు మనకి పరోక్ష అనుభవం అంటే ఏంటి? సిద్ధాంతం బాగా తెలుసు, వంట పట్టింది. మరి అపరోక్షానుభూతి అంటే ఏంటి? మనకు అది అనుభవానికి రావాలి. ఎందుకు అది అనుభవానికి రావడం లేదు అనే పాయింట్స్ మీద ఇవాళ ఆయన ఏం చెప్తున్నాడు అంటే దుఃఖ అభావం గనక జరిగితే అప్పుడు అనుభవానికి వస్తుంది అంటాడు. మరి దుఃఖ అభావం అంటే ఏంటి? దుఃఖానికి సంబంధించినటువంటి భావాలు పోవడం దుఃఖ అభావం అంటాడు. మళ్ళీ ఎంతసేపు చెప్పినా మన పరమాత్మతత్వంలో ఆ మహానుభావులకి అన్ని వేల సంవత్సరాల నాడు కానీ ఇప్పటి వరకు వస్తున్నది కానీ మనకి కనపడుతున్నది కంటికి 3 కనిపిస్తున్నది. ఏంటి? మన దుఃఖం, మన శరీరం ఉంది. శరీరానికి దుఃఖం ఏంటి? అనారోగ్యం, మరణం, అంతే కదా. దానికి ఆయన ఏం చెప్తాడు? ఈ అభావం అనే దానికి 2 పాయింట్లు చెప్తాడు. ఒకటేంటి? ఐహికము, ఆముష్క దుఃఖము, ఐహిక దుఃఖం అంటాడు. ఐహికం అంటే ఏంటి? మనం పుట్టాము, జరిగిపోయింది జన్మ, తర్వాత జరగబోయింది మరణం, మరణం తర్వాత ఏముంది? మరణం తర్వాత మళ్ళీ ఏమన్నా జన్మ ఉంది ఏమో అనేది అది ఐహికం. దానికోసమే కదా మనం ఇప్పుడు స్వర్గాలు, నరకాలని, పాపాలు, పుణ్యాలని, పూజలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ జరుగుతున్నది ఏంటి? ఎక్కడో స్వర్గం ఉంది, ఆ స్వర్గంలో నేను సుఖంగా ఉండబోతాను, ఏదో ఈ పుణ్యం పాపం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇటువంటివన్నీ అనుభవిస్తున్నాను, ఈ పాపాలను తొలగించుకుంటున్నాను అంటాడు. ఇక్కడ ఈ మహానుభావుడు చెప్పిన దాంట్లో ఈ పాప పుణ్యాలన్నీ జ్ఞానం వస్తే లేవు. అంటే ఏంటి? భగవద్గీతలో కూడా చెప్పున్నాడు కదా, జ్ఞానంతో కర్మ దగ్ధం అయిపోతుంది అంటాడు. ఇప్పుడు ఏంటి? మనం పడుతున్నటువంటి దుఃఖం ఏంటి? శరీరానికి వచ్చేటువంటి జబ్బులు, తర్వాత నెక్స్ట్ ఇంకేం చెప్తాడు? మరణము అంటాడు. ఇప్పుడు నచికేతుడిని కూడా దాంట్లో అడుగుతాడు, నేను మరి అమృత అనుభవం పొందగలనా అని అడుగుతాడు.
ఏది ఒక 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 ఉపనిషత్తులో. అప్పుడు యముడేమంటాడు, నాకు కూడా ఉందయ్యా స్వర్గం నరకం మరణం, మరి నేను నేను నీకు ఎట్లా మరణం లేకుండా ఇస్తాను, అది అసంభవం అంటాడు. అంటే ఏంటి, ఈ శరీరం పోవడం అనేది సంభవం, అది మనకి తెలుస్తోంది. అది ఈవెన్ దేవతలకు కూడా సాధ్యం కాదని ఉపనిషత్తుల్లో చెప్పున్నారు. అంటే ఎవరైనా శరీరాన్ని వదలాల్సిందే. కాకపోతే ఏంటి, మళ్ళీ ఇంక రెండో దుఃఖం ఏంటి, ఇప్పుడు శరీరానికి సంబంధించింది. రెండోది ఏంటి, మనసుకున్నటువంటి కర్మశాలి ఏంటవి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. ఈ రెండు ఇది సూక్ష్మ శరీరం. ఇప్పుడు స్థూల శరీరం. ఆ తర్వాత మూడోది ఏంటి, కారణం చెప్తాడు. కారణం అంటే ఏంటి, కామం, కోరికలు. అంతే కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఈ కోరికలు ఇవన్నీ, అంటే ఎక్కడో అంతర్గతంగా మనం పెట్టుకున్నటువంటి వ్యవహారాలు అంటాడు. ఇప్పుడు దానివల్ల ఎప్పుడు ఏమవుతుంది, కర్తృత్వ భావం వస్తుంది. కర్తృత్వ భావం ఎప్పుడైతే వస్తుందో దానికి మళ్ళీ అనుభవానికి వస్తుంది. అంటే ఏంటి, చెయ్యడము, ముందు ఆలోచించడము, చెయ్యడము, మళ్ళీ అనుభవానికి తెచ్చుకోవడం. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ, మనసులోనే. శరీరానికి ఏం సంబంధం లేదు. అంటే శరీరానికి సంబంధం లేదు అంటే ఇప్పుడు ఎనస్థీషియా ఇస్తాము, శరీరం ఎలా ఉంది, చచ్చిపోయినట్టే కదా. అంటే కాకపోతే మళ్ళీ ఇది వ్యక్తం అవ్వాల్సినటువంటి ప్రదేశం ఏంటి, శరీరం అంటాడు. అంటే అని చెప్తూ ఇంకా ఈ మహానుభావుడు ఇంకా ఏం చెప్పాడు ఇందులో. సో ఇప్పుడు ఈ మూడు ఆ దుఃఖాలు అంటాడు. మరి ఎలా మరి వీటిని పోగొట్టుకొని అనుభవానికి తెచ్చుకోవాలి అంటే దానికి ఏం చెప్తాడు అంటే, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అంటుంటారంటే ఏంటి, జ్ఞాని అనమాట. ఇప్పుడు నార్మల్గా ఏంటి, ఎవరైనా సరే శరీరంతో సుఖపడాలి అంటే మనం ఏం కోరుకుంటాము, దండిగా డబ్బు ఉండాలి, అంతే కదా. ఒక వస్తువు కొనుక్కోవాలన్నా, ఒక చోటకి వెళ్ళి అనుభవానికి తెచ్చుకోవాలన్నా డబ్బు ఉండాలి. దాంతోపాటు ఇంకా ఏముండాలి, మనకు ఆరోగ్యం ఉండాలి, అంతే కదా. ఎన్ని ఉన్నా ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఎన్ని ఐటమ్స్ పెట్టిన తిని అరిగించుకుంటేనే కదా. అంటే అది మనకి ఎంత కోరికున్నా మనకు ఆరోగ్యం ఉండాలి. అంతకంటే పెద్ద కోరికలు ఏముంటాయి, ఈ రెండు ఉంటే చాలా ఆనందంగా ఉన్నట్టే. ఇప్పుడు చక్రవర్తి ఉంటాడు, అతనికి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి కదా, అంటే చాలా సుఖంగా ఉంటాడు. ఇవి కాక ఇంకా ఏం చేస్తాడు, ఇంకా ఎప్పుడో సుఖం తెచ్చుకోవాలి, ఇంకా గంధర్వలోకానికి వెళ్ళి ఆనందం పొందాలని మళ్ళీ యజ్ఞయాగాదులు చేస్తాడు. దీనికి ఇక్కడ ఈయన ఏం చెప్తాడు అంటే, నీకు ఉపాధితో ఉండేటువంటి ఏ సుఖమైనా తాత్కాలికం. ఇప్పుడు చక్రవర్తి వచ్చాడు, వాళ్ళ నాన్న పరిపాలించాడు, వాళ్ళ తాత పరిపాలించాడు, వీడి పరిపాలన కోసం మళ్ళీ ఈయన చంపి ఇంకా మళ్ళీ వాళ్ళ కొడుకు వచ్చాడు. ఏమొచ్చినా అయింది, ఆ ఉపాధి పోయిన తర్వాత ఆనందం పోయినట్టే కదా, అంతే కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఈ డబ్బు ఉన్నంతకాలమే నీకు సుఖం ఉన్నట్టుగా అనుకుంటావు, అవి పోతే అవి ఎప్పుడు పోతాయి, ఎప్పుడు ఉంటాయి అనేటువంటి విషయం నీకేమన్నా అవగాహన ఉందా. అట్లాగే మన ఆరోగ్యం, ఇది కూడా అంతే కదా. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారో తెలియదు, ఎప్పుడు అనారోగ్యానికి వెళ్తారో తెలియదు. అంటే ఏంటి, ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ ఆనందం కానీ, సుఖం కానీ, సంతోషం కానీ ఇవన్నీ తాత్కాలికము. అంటే ఇవన్నీ వస్తాయి పోతాయి అని ఎప్పుడు చెప్పారు, ఇది ఒక 10,000 సంవత్సరాల నాడు చెప్పిన ఉపనిషత్తులు అవన్నీ. అంటే ఇప్పటికీ కూడా చూడండి మనకి ఎంత, అంటే దానికి అక్కడ ఈ మహానుభావుడు దానికి అదే రాస్తాడు. ఇప్పుడు సోకాళ్ళు దీనికి కారణం ఏం చెప్తాడు, ఇప్పుడు ఏమంటాడు, సంచితం ఆగామి ప్రారంధం అంటుంటారు అందరూ. ప్రారంధం అంటే ఏంటి, నిన్న కూడా నేనేదో షార్ట్లో ఆ పదం వాడా. ప్రారంధం అంటే ఏంటి, ఇప్పుడు సంచితం అంటే ఏంటి, ఎప్పటి నుంచో మనం తయారు చేసుకునేటువంటి కోరికలు చేసి చేసి చాలేదు అని ఒక ప్రాసెస్లో పెట్టుకున్నట్టు. ఎప్పుడైతే ఆ ప్రాసెస్కి అనుగుణంగానే మనకు ఆలోచనలు వస్తుంటాయి, దానికి అనుగుణంగా మనం పనులు చేస్తుంటాం. ఈ పనులు ఏమైనా ఆగుతున్నాయా, మళ్ళీ అది రాబోయేదానికి మళ్ళీ బ్యాలెన్స్గా అక్కడ పడున్నాయి. అంటే ఏంటి, ఉన్నాయి, రేపు రాబోతున్నాయి, ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి అనుభవాలు వస్తున్నాయి. కాకపోతే ఎప్పుడైతే నీకు ఇదంతా ఈ ఉపాధులన్నీ కూడా తాత్కాలికము అని ఎప్పుడు అనుకుంటావు నువ్వు, అనుకోగలగాలంటాడు. మనం అనుకుంటున్నామా, అనుకోవటంలో ఏమనుకుంటున్నాం మనం, నేను శరీరం అంటే ఏంటి, నేను దేహాత్మని, తర్వాత ప్రపంచం ఉన్నది అది గౌడాత్మ, ఆ తర్వాత నాకు మనసు ఆలోచనలు ఉన్నాయి, ఆ తర్వాత నా కళ్ళు చెవులు అవన్నీ వింటున్నాయి ఇంద్రియాత్మ, ఇవన్నీ ఉన్నాయి కదా అని అడుగుతాడు ఈ పుస్తకంలో క్వశ్చన్. అంటే ఇవన్నీ లేవు, యాక్చువల్గా ఉన్నది ఒకటే ఆత్మ. కాకపోతే ఇవన్నీ నువ్వు ఉన్నాయి అనుకుంటున్నావు కదా, నువ్వు ఉన్నాయి అన్నంతకాలం నీకు ఈ కర్మ తప్పదు. అంటే అందుకని ఏం చెప్పాడు, నేను ఒక భగవంతుడి దయల మేము ఒక ఆధ్యాత్మిక అంటే ధ్యాన ఆర్గనైజేషన్ ఒకటి ఉండింది మాది అంటే ఏం లేదు, అందరు చెప్పేది అదే. కాకపోతే ఏం చెప్తారు, భగవంతుడు మా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన ఇచ్చి ధ్యానంలో కూర్చోమంటం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, నేను భగవతత్వంలో ఉన్నాను అనేటువంటి భావం నాకు అణువణువు వంట పట్టకపోతే ఈ జీవభావం పోయే క్వశ్చనే లేదు అని ఈ మహానుభావుడు చెప్పాడు. అంటే కనీసం ఇప్పుడు నేను దేవుడు అనేది ఇప్పుడు నువ్వు పెట్టాల్సిన పెట్టుబడి ఏముంది, కనీసం అనుకోవడానికి నీకు వచ్చే నష్టం ఏముంది. నేను జీవుణ్ణి, నేను బలహీనుణ్ణి, నా కర్మ, నా గీత, నా రాత అనుకునేటప్పుడు అనేదానికంటే నువ్వు కూడా పరమాత్మతత్వంలో నుంచి వచ్చిన అంశమే కదా, అది ఉండబట్టే కదా ప్రాణంలో ఉన్నాము. అందుకని ఆ తత్వం నాలోనే ఉందనుకొని కూర్చో, దానివల్ల నష్టం లేదు కదా. కనీసం ఊహించు,
దానికి ఇప్పుడు ఆ అనుభవం నీకు వచ్చినా రాకపోయినా ఆలోచన పెట్టుకొని కూర్చో. తర్వాత అనాథరైజ్డ్ విషయాలన్నీ కూడా పోతున్నాయి అని అనేసుకో. ఎందుకు అనుకుంటున్నావు ఆ మాట? అది ఆభాస భ్రమణ మనకు ధ్యానం చెప్పినప్పుడు చెప్పున్నారు కదా. అంటే మనం ఊహించుకుంటాం, కనీసం అన్నీ ఊహిస్తున్నాగా. ఇప్పుడు మన మన జీవితం మొత్తం ఏమన్నా సత్యమా? ప్రతిదీ ఊహే. వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు కూడా నీ ఇమాజినేషన్. వాళ్ళు మారున్నారేమో నీకు తెలియదుగా. వాళ్ళు ఎప్పుడో నీకు తెలిసినప్పుడు 20 సంవత్సరాల నాడు వాళ్ళు ఏదో దొంగతనం చేస్తున్నారనుకో, ఇప్పటికి నువ్వు వాళ్ళని దొంగగానే చూస్తూ ఉంటావు. ఎందుకు చూస్తాం మనం? ఎప్పుడో చిన్నప్పుడు తెలియక ఏదో పిచ్చి పని లేదో చేస్తున్నారనుకో, ఇప్పటికీ వాళ్ళని అదే భావంతో చూస్తాము. అంటే ఏంటి? ప్రతిదీ మన ఊహే కదా. ఇప్పుడు ఆ ఊహను కూడా నువ్వు అనవసరం పిచ్చి ఊహలు ఎందుకు? నేనే భగవతత్వాన్ని అనేటువంటి ఊహ ఆలోచించు అని చెప్తున్నాడు ఆయన మహానుభావుడు. ఇది నేను చెప్తున్నది కదా. అంటే ఏంటి? వెదర్ నువ్వు ఇష్టం ఉన్నా, అనుకున్నా, అనుకోకపోయినా, ఒప్పుకోకపోయినా నువ్వు డివైన్ అంటున్నాడు ఆయన. అంటే మనమే డివైన్ అంటున్నాడు. మనమే డివైన్ అనేటువంటి పద్ధతి పెట్టుకున్నప్పుడు ఇంకా నేను జీవుణ్ణి, నేను ప్రపంచం అనేటువంటి భావం ఎందుకు వస్తుంది? అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ భావంతో కూర్చుంటావో దానివల్ల నీకేం వస్తుంది లాభం? నువ్వు ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి సంచితంలో నుంచి బయటపడడం మొదలు పెడతావు. ఎందుకు? అప్పుడు నీకు ఇంకా రాబోయే కర్మలో ఇంకా నువ్వు నేను చేస్తున్నాను అనే భావం తగ్గిపోతూ ఉంటుంది. ఐడెంటిటీయేగా అన్నిటి సమస్యలకి మూలం. నేను కర్త, నేను భోక్త, నేను కర్త, భోక్త, ఫలితం, ఈ మూడే కదా. ఎప్పుడైతే నేను పరమాత్మ అంశని, పరమాత్మ తత్వంలో భాగాన్ని, నేనే భగవతత్వాన్ని, నేనే ఆత్మని అనుకున్నప్పుడు ఈ జీవభావం, ఇంద్రియ భావం, తర్వాత ప్రాణభావం, ఆ తర్వాత ప్రపంచ భావం, అన్ని భావాలు పోతాయి అంటాడు. అదే జ్ఞానం అనమాట. అది నువ్వు అనుభవానికి తెచ్చుకో అంటే ఏంటి? అది నువ్వు మొదలు పెట్టాలి కదా. ఎప్పుడైతే నువ్వు మొదలుపెట్టి ఆ ప్రాసెస్లో ఉంటావో నీ అనుభవం నీకు తెలుస్తూనే ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతాయి? రాబోయే కర్మలకి నీకు సంబంధం లేదు, అవన్నీ ఆగిపోతాయి. అంతే కదా. నేను చేస్తున్నాను అన్నప్పుడు నీకు రాబోయే ప్రాసెస్ మీద నీకు ఇబ్బంది ఉంటుంది. అవి లేకపోతే ఏమవుతుంది? ఎప్పుడైతే నేనే భగవతత్వం అనేటువంటి భాగం అని అనుకుంటావో ఆ సంచిత కర్మట. ఇప్పుడు మన వాళ్ళు దర్భను పూజిస్తుంటారు, దర్భ అంటుంటారు. ఎందుకు దర్భ అనే దాని గురించి ఎవరు సమాధానం చెప్పరు. ఎందుకు వాటిని ఏమంటారు? గ్రహణాల్లో వాటిట్లో దర్భనేస్తారు. మన ఉపనిషత్తుల్లో చాలాసార్లు దర్భను ఉపయోగించారు. ఉదాహరణగా ఇక్కడ ఉపయోగించారు. ఒక దూది దర్భ కాలిపోయినట్టుగా మన అజ్ఞానము, మన కోరికలు, మన సంచితం వెళ్ళిపోతుంది అంటాడు. ఎలా వెళ్ళిపోతుంది? నేనే భగవతత్వం అనేటువంటి జ్ఞాన దృష్టి కనుక నాకు కలిగితే సంచితం అంతా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా నా చేతిలో ఉన్నదేంటి? ప్రారంధం అంతే కదా. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, అది కూడా ప్రారంధమే. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ముందు మాట్లాడగలగడం, అది కూడా ప్రారంధమే. ప్రారంధం అంటే చెడ్డవాడు కాదు, అంటే మన ద్వారా జరుగుతున్నటువంటి పనులు ప్రారంధం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఈ ప్రారంధం ఎప్పుడైతే నేనే భగవతత్వంలో భాగమని మనం అనుకుంటూ ఉంటామో ఈ ప్రారంధం గురించి కూడా మనకు ఒక తమాషగా అనిపిస్తుంది. అంటే దేని మీద కూడా నీకు, అంటే ఇదంతా సత్యం అనేటువంటి భావం ఉన్నప్పుడు కదా నీకు బెంగ కలుగుతుంది. ఇదంతా సత్యం కాదని అవతల వాళ్ళ డ్రామా మనకు తెలుస్తూ ఉంటుంది. మనకి ఏం డ్రామాలు జరుగుతున్నాయో మనకు తెలుస్తుంది. అప్పుడు మన లోపల ఏ స్థితిలో ఉంటాము? ఓహో, ఇదంతా జ్ఞాన స్థితిలో నేనంతా సాక్షిని, నేనంతా ప్రత్యేగాత్మని, నేనంతా ముఖ్యాత్మని అనేటువంటి స్థితిలో ఉంటావు. అప్పుడు నీకు ఈ తయారు చేసుకున్నటువంటి ఈ మిథ్యాత్మ, ఈ ఇంద్రియాత్మ, ఆ తర్వాత ఈ ప్రాణాత్మ, ఈ ప్రపంచానికి సంబంధించిన గౌణాత్మ, ఇవన్నీ ఏమైతే కరిగిపోతాయి. చాలామంది ఏమవుతారంటే మర్జవ్వాలంటే ఎక్కడో భగవతత్వం ఉంది, అక్కడికి వెళ్ళి మనం కలిసిపోవాలంటుంటారు. అది కాదు, ఇవన్నీ కూడా కరిగిపోవటం. ఏంటి? ఈ నేను తగిలించుకున్నటువంటి ఈ మిథ్యాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, ఆ తర్వాత గౌణాత్మ, ఇవన్నీ కరిగిపోయి ఏమైపోతాయి అంటే, కరిగిపోయి ఏమవుతాయి అంటే డైల్యూట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత అయిపోతే ఉండేది ఒకటే ఉంటుంది. ఏంటి? అది సాక్షితత్వం, అది భగవతత్వం, అది పరమాత్మతత్వం. అది జ్ఞానం అంటే. ఈ జ్ఞానం అంటే ఏంటి? అది నువ్వు కొంచెంగా నీకు అనుభవానికి వస్తూనే ఉంటుంది. ఇది అనుభవానికి రావడం అంటే. అనుభవానికి రావడం అంటే ఎక్కడో ఏదో ఉంది, మనకేదో అందుతుంది అనేది కాదు. ఇది ఏంటి? నువ్వు కళ్ళు మూసుకుంటేనే అనుభవానికి రావడం కాదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వు ఆ సాక్షితత్వంలో కనుక ఉండగలిగినప్పుడు నువ్వు వస్తుంది. మరి అలా రావాలంటే ఎట్లా? కల్మషాలు పోగొట్టుకోవాలి. కల్మషాలు ఎవరు పోగొడతారు? మనకు వస్తున్న ఆలోచనలు మనకే తెలుసు కదా. ఈ కల్మషాలు పోగొట్టుకోవటమే జ్ఞానస్థితి అంటాడు. దానికి ఇంకా ఈ మహానుభావుడు ఏం చెప్తాడు? ఇప్పుడు చక్రవర్తికి ఎలాంటి ఆనందం ఉందో అట్లాగే చక్రవర్తిని వాళ్ళని దాటినంతటువంటి ఆనందం ఈ జ్ఞాని అనుభవిస్తూ ఉంటాడు అంటాడు. అది ఎవరి అనుభవం? వాళ్ళది. అంతే కదా. వస్తువుతో వచ్చేది కాదు అనుభవం, ఒక మనిషితో వచ్చేది కాదు అనుభవం. ఒక మనిషి ఉన్నా ఏం ఫరక్ పడదు, ఒక వస్తువు లేకపోయినా ఏం ఫరక్ పడదు. ఒకవేళ ఉంది, అద్భుతంగా ఆనందిస్తాడు. అది జ్ఞాని లక్షణం అంటాడు. అంతే కదా. ఆయన ఎవరు? కృష్ణుడు మన నారదుడి గురించి చెప్తారు. అంటే ఏంటి? ఎప్పుడు ఉత్సాహం, ఆనందం, మొహంలో ఎప్పుడు కూడా బాధ అనేది, దుఃఖం అనేది కనపడదు. ఎందుకు? వాళ్ళకి తెలిసి ఇదంతా ఒక ప్రాసెస్ అని. తర్వాత ఇంకా అద్భుతంగా ఏం చెప్తాడు? ఈ జ్ఞానికట ఏ పిచ్చి పనులు చేసినా కానీ ఏమంటామంటాడు.
అంటే జ్ఞానస్థితిలో ఉండి అవన్నీ నేను ఆ పదాలు కూడా ఉపయోగించను, మంచిది కూడా కాదు అలా ఉపయోగించడం. అంటే ఏంటి, ఏ స్థితికి వెళ్ళి ఏమి చేసినా అది శరీరానికి అంటదు అంటాడు. అంటే ఏంటి, క్లారిటీ ఉండి జ్ఞానస్థితిలో ఏదన్నా పనులు జరిగినా అంటే ఏంటి, లాభం కోసం ఏం చేయడుగా, అవసరం లేదుగా. తనకేం కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు ఉండవు కదా అంటాడు. అంటే తన ద్వారా ఏం పని జరిగినా పాపపుణ్యాలంటూ లేవు. ఈ యాగాలు, యజ్ఞాలు, ధర్మాలు, అధర్మాలు ఈ శరీరతత్వమే లేవు కదా. శరీరం ఉన్నప్పుడే ధర్మం అధర్మం. నేను శరీర భావం అనుకున్నప్పుడే నా ధర్మాలు, నా డ్యూటీసు అవన్నీ వస్తాయి. లేదంటే నేను పుణ్యం చేయాలి, నేను కృతజ్ఞత నెరవేర్చుకోవాలి, ఇవన్నీ వస్తాయి. నేను శరీరమే కాదనుకున్నప్పుడు ఇంక పుణ్యాలు, పాపాలు, ధర్మాలు, అధర్మాలు ఇవన్నీ ఏమీ లేవు. జ్ఞాని ఏం చేసినా అతనికి ఏమీ అంటదు అంటాడు. ఇంకా ఎక్స్ట్రీమ్ ఏం చెప్తాడు, అసలు జ్ఞాని ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు, క్యాజువల్గా కోరుకున్నా వచ్చేస్తుంది అంటాడు. మనందరికి కూడా అనుభవమే చాలామందికి. నువ్వు భగవతత్వంలో ఉన్నప్పుడు నువ్వు పడి ఏమి చెయ్యక్కర్లా, ఏమి కోరుకోక్కర్లా, మనకి ఏది కావాలో అది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నువ్వు అదే అనేటువంటి స్థితికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు కదా. కోరిక జనరల్గా ఉండదు, ఒకవేళ ఫార్మల్ కోరిక వచ్చినా 100% నెరవేరుతుంది. అది జ్ఞానస్థితి అంటాడు. మరి అది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి వీటన్నిటి వల్ల, కర్మ వల్ల రాదు, నీ జ్ఞానం వల్ల వస్తుంది. నీ బుద్ధిని వివేకంతో, వైరాగ్యంతో ప్రాసెస్ చేయటం వస్తుంది అంటాడు. మళ్ళీ అల్టిమేట్ ఏంటి, చెప్పి ఎక్కడికి చెప్పినా తీసుకెళ్ళి వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి అని చెప్తాడు. షట్సంపత్తి ముముక్షత్వం అంటాడు. ఏది మామూలు అంతకుముందు ఒక ఉపనిషత్తులో రాసింది. ముముక్షత్వం ఏంటి, నాకు భగవతత్వం తప్ప ఇంకా ఈ శరీరానికి సంబంధించిందో వీడికి సంబంధించిందో ఎటువంటివి నాకు అవసరమే లేదు అనేటువంటిది ముముక్షత్వం. అంటే నాకు ఇదొక్కటి తప్ప ఇంకేం వద్దు అని, అది ముముక్షత్వం. అది నీకు ఎప్పుడు వస్తుంది ఆ ముముక్షత్వం, నువ్వు వివేకం ఉంచేస్తే వస్తుంది. ఇవన్నీ తాత్కాలికమే కదా. ఇప్పుడు ఎందుకు చాలామంది పాపం ఆ డబ్బుల కోసం ఆ కొట్టుకునే వాళ్ళందరినీ చూస్తే ఎంత జాలనిపిస్తుందో. ఇప్పుడు మన ముందే బోలెడు రోల్ మోడల్స్ పెట్టారు. కొన్ని వేల కోట్లు సంపాదించి ఆ డబ్బులు ఎట్లా పోయినాయో కూడా తెలియకుండా తిండికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి కొంతమందిని మనం చూసాము. ఏది ఇప్పుడు సినిమా వాళ్ళల్లో అనుకోండి, లేకపోతే రాజకీయ నాయకులు అనుకోండి, లేకపోతే మామూలు వాళ్ళు అనుకోండి, అవన్నీ చూశారు. అట్లాగే రాజులు ఎలా వెళ్ళిపోయినారో మనం చూసాం. ఎంత రాజ్యాలు, విజయనగర సామ్రాజ్యాలేనా, వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు, రాజుల సంపాదన అంతా రాళ్లపాలు అన్నట్టు అంటుంటారు. అవన్నీ ఇప్పుడు ఉన్నాయా? మరి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? అంటే ఈ డబ్బులు ఏముంది, ఎప్పుడు ఇలా చిటికి కొడితే వెళ్ళిపోతాయో కూడా ఎవరికి తెలియదు, ఎలా వస్తాయో కూడా తెలియదు. ఆ వచ్చినప్పుడు నా గొప్పతనం అనుకుంటాం, పోయినప్పుడు వాళ్ళు మోసం చేసామనుకుంటాం. ఇదంతా కూడా ప్రారంధం. ఎందుకంటే మనకి ఇక్కడ అసలు చెడ్డ అనేది ఈ భూమి మీద ఏమీ లేదు. మనలో మార్పు రావడం కోసం పరమాత్మతత్వంలో భాగంగా మనం డిసైడ్ చేసుకొని వచ్చింది ఉన్నది మనం ఒక్కళ్ళమే. మన మనస్సే ఉంది. ఆ మనస్సే ఈ శరీరము భగవతత్వ ప్రపంచాన్ని దాటిపోతే ఉండేది పరమాత్మతత్వ స్థితి. అది ఎక్కడో బయట లేదు, మనలోనే ఉన్నది. అప్పుడు ఏంటి, ఇవన్నీ కరిగి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మరి ఇప్పుడు చెప్తున్నది ఏం చెప్తున్నాము, సో ఇప్పుడు జ్ఞానికి ఏమొచ్చేసేటప్పటికేంది ఇవన్నీ వెళ్ళి కరిగిపోతాయి. అంటే ఏంటి, ఈ ముముక్షత్వం అన్నాం కదా, ముముక్షత్వం ముముక్షత్వం అంటే ఏం లేదు, నాకు దుఃఖం వద్దు అనేటువంటి అభావస్థితికి రావాలి అంటే నీకే కలగాలిగా. ఎలా ఏం చేయాలి, దానికి ధ్యానం చేయాలా, శ్రవణం చేయాలా, లేదా సబ్జెక్ట్ మననం చేయాలా, లేకపోతే సర్వీస్ చేయాలా, లేకపోతే పూజ చేయాలా అనేది ఎవరి సాధన వాళ్ళదే. అల్టిమేట్ ఏంది, నాకు ఇది సత్యం కాదు అనేటువంటి భావం మనస్ఫూర్తిగా వచ్చినప్పుడు, నీలోనే అది ఉన్నది అనేటువంటి అవగాహన నీకు కొద్దో గొప్ప కలిగినప్పుడు నువ్వు చేసేది ప్రాక్టీసు. అది మళ్ళీ నీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. మామూలు ప్రపంచ విషయాలకే మనకి పని చేస్తే, ఆలోచన చేసి పని చేస్తే అనుభవం వస్తే, ఇంతకంటే హయ్యెస్ట్ థాట్ పెట్టుకొని పని చేస్తే నీకు అనుభవం రాదా? వస్తుంది అనుభవం. అదే అనుభవం అనమాట. ఎట్లా వస్తుంది మళ్ళీ, ఇప్పుడు ఆ ముముక్షత్వమే కావాలన్న ఆ భావం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు నీ మనసు మీద నువ్వు పని చేసుకోవాలి. మళ్ళీ మనకున్నది ఒకే ఒక వాయుధం, మన మనస్సే. ఏంటి, షట్సంపత్తి చెప్తాడు దానికి. శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన అంటాడు. అంటే ఏంటి, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి, మనసుని కంట్రోల్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళి ఏం ఆలోచనలు వస్తాయని మనం గ్రహించుకోవాలి. ఆ తర్వాత ఏంటి, మనలో మనం ఆనందంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. బయట ప్రపంచం ఒక ఉపాధితోటి నేను ఆనందంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని బయటపడాలి అని మళ్ళీ వాటిని వదలమని ఎవరికి చెప్పలే, వాళ్ళకి అసలు చెప్పను కూడా చెప్పొద్దు అంటున్నాడు. అంటే నీ సాధన నువ్వు చేసుకో. అది అయిపోయిన తర్వాత నీకేమొస్తుంది, నీ మనసు మీద నీకు కంట్రోల్ వచ్చినప్పుడు నీకు వివేకం వస్తుంది. అదే ఇప్పుడు ఈయన చెప్పినటువంటి సత్తులో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్. తత్వం అంటే ఏంటి అంటే, సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి. సత్యం ఉన్నది ఒకటే, మిగిలిన 99 నేను తయారు చేసుకున్నటువంటి అసత్యాలే. వీటికంత అవగాహన పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకంటే లేదనేటువంటి అవగాహన వస్తుంది. ఆ తర్వాత వచ్చేది ఏంటి, ఈ వివేకం వచ్చిన తర్వాత ఏమొస్తుంది,
వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం రావడం అంటే ఏంటి? వదిలిపెట్టి సన్యాసాశ్రమంలోకి వెళ్ళమని కాదు. దీనికింత అవసరమా, దీనికింత మన శక్తిని పెట్టాల్సిన అవసరమా? ఎమోషన్స్ ఎక్కువైపోతే మన శక్తి సన్నగిల్లుతుంది, పాపం అనిపిస్తుంది. ఆ టీవీల్లో అవన్నీ చూస్తూ ఉంటే ఎంత ఎమోషన్ తోటి. ఇప్పుడు వెంటనే చూడండి, కొట్లాడుకున్నటువంటిని హాస్పిటల్కి వెళ్ళారంటారని, అది పాపం నిజంగా కూడా మోసంగా వెళ్ళరు, నిజంగా కూడా ఏ బీపీనో రైజ్ అవుతుంది కదా, వెళ్తారు కదా. అంటే ఏంటి? ఎప్పుడైతే నీకు ఆ స్థితి వస్తుందో ప్రాణశక్తి సన్నగిల్లిపోతుంది. ఎమోషన్స్, కొట్లాటలు, గొడవలు, వీటన్నిటికీ కారణం ఏంటంటే మనలో ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉంటాం. ఎనర్జీ లెవెల్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు సత్యమైంది అసత్యమైంది అని తెలుసుకుంటాం. ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉండాలి అంటే మన మైండ్ను ఉపయోగించాలి. ఇది నిజమా కాదా, అబద్ధమా, ఈ ఊహల కల్పనల, ఇది నాకు అవసరమా అని ఎవరి మనసు మీద వాళ్ళు పనిచేసుకొని ఈ 99 అసత్యమైన ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి ఆలోచన అక్కడ పెట్టడం జరగాలి. అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో అదే జ్ఞానస్థితి, అంతకంటే ఏం లేదు అని. మళ్ళీ జ్ఞాని కృష్ణుడిలాగానే ఏం వదిలిపెట్టిపోలా, ఫుల్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్మెంట్. ఏమి ఎంజాయ్ చేయలేదు ఆయన. అవతల వాళ్ళందరినీ ఏడిపించి హాయిగా కిలకిలా నవ్వుతూ ఉండడం అంటే ఏంటి? జ్ఞానికి ఎప్పుడు ఉత్సాహం, ఎప్పుడు కూడా ఇన్స్పిరేషను, మెకానికల్గా ఉండడు, మ్యాగ్నెటిక్గా ఉంటాడు. ఏ పని చేసినా హాయిగా మన మనసు మొహం మీద కూడా ఎప్పుడు కూడా టెన్షన్స్ ఏం ఉండవు, ఒక కుదురుగా ఉండడం జరుగుతుంది. అప్పుడు తను గ్రహిస్తాడు, ఓహో ఇదంతా నేను తయారు చేసుకునేవి కదా, అన్నీ నాలోనే కదా ఉన్నాయి, నేను లేనిది ఏమీ లేదు కదా అనేటువంటి అవగాహనకు వస్తాడు. అది ఒక పాయింట్. తర్వాత రెండోది ఏంటి? ఇదంతా ఇల్యూజను, మాయ, 4 రోజులు ఉంటుంది వెళ్ళిపోతుంది. ఇంత వయసు వచ్చింది, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 4 ఏళ్ళు గడిస్తే దానికంత టెన్షన్ అవసరమా, క్యా ఫర్క్ పడతా హై అనేటువంటి స్థితి వస్తుంది. అది జ్ఞానస్థితి. అంతే తప్ప ఎక్కడో ఏదో నాకు అనుభవానికి వస్తుంది, నేనేదో పొందుతాను, పోగొట్టుకుంటాను అని అంటూ ఏమీ లేదు. ఈ ఆధ్యాత్మిక స్థితిలో పొందడం లేదు, పోగొట్టుకోవటం లేదు, తీసుకెళ్ళడం లేదు, ఉంచుకోవటం లేదు. ఉన్నదంతా ఉండడమే. ఆ ఉండడం ఎవరంటే అది మనమే. మన ఉండకుండా ఆపుతున్నది ఏంటంటే మన మనసుకున్నటువంటి లిమిటేషన్స్, కోరికలు, ఇవన్నీ. ఆ లిమిటేషన్ దాటి మన మనసుని ఎక్స్పాండ్ చేయగలిగితే శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి టెన్షన్స్ ఉండవు. హాయిగా చిద్విలాసంగా ఉండి, చిద్విలాసంగా శరీరమే కదా ఏముంది, దీనికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనేటువంటి స్థితిలో ఉండడం జ్ఞానికి జరుగుతుంది. ఈ జ్ఞానికి ఉన్నటువంటి ఆనందం అద్భుతమైన ఆనందం అంటాడు. అందుకని పాపం జ్ఞాని ఇలా కొట్టుకునే వాళ్ళని వీళ్ళని చూసి బాధపడుతూ ఉంటాడు. ఏంది పాప పిచ్చివాళ్ళు వీళ్ళు, ఇది అవసరమా అని ఒక చిద్విలాసంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే విషయం తనకు అవగాహన అయింది కదా, వాళ్ళు కొట్టుకొని మళ్ళీ వాళ్ళు ఏం చేయబోతారు అనేది కూడా జ్ఞానికి తెలుసు కదా అనే స్థితికి వస్తాడు. ఆ స్థితికి రావాలి అంటే నువ్వు భగవతత్వంతో 24/7 నేను అదే కదా అని లింక్ ఉండాలి. అంతే తప్ప నేను జీవుణ్ణి అనుకున్నంత కాలం ఇంచ కూడా జరగలేవు. నువ్వు జీవుడివి అనుకున్నంతకాలం ధర్మం, పుణ్యం, పురుషార్థం, పాపం, తీర్థయాత్రలు, ఇంకోటి ఏంటి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని ఆ మహానుభావుడే చెప్పాడు. అంటే ఏంటి? ఏమీ చెయ్యక్కర్లా, ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఊరకుంటూ నీలో నువ్వు ఉంటే చాలు అనేటువంటి విషయమే చెప్తున్నాడు. మన ముందు అలా జీవించాడు కూడా రమణ మహర్షి. అంతే కదా, ఆయనకు వేరే వెళ్ళి ఆశ్రమం కట్టారు కానీ ఆయన అరుణాచలం పక్క నుంచి 1 ఇంచు కూడా కదల్లా. ఎవరైనా కట్టారో, ఉన్నారో, తిన్నారో, పోయినారో ఆయన పట్టించుకోలేదు. ఆయన ఒక పుస్తకం కూడా రాయలేదు. ఆయన ఒక శిష్యుని కూడా ఎగ్జిబిట్ చేయలేదు. ఎందుకు? ఆయనకు తెలుసు ఇదంతా మిథ్య కదా. మిథ్యకి మళ్ళీ మిథ్య శిష్యుడు ఏంటి? అసలే నేనే మిథ్య, ఇంకా నాకు మిథ్య శిష్యుడా? అసలు ఈ చెప్తున్నదే మిథ్య, ఇదంతా జస్ట్ టైంపాస్ అంతే. ఈ టైంపాస్కి మళ్ళీ ఇక్కడేదో మళ్ళీ బాగా వచ్చింది, బాగా రాలేదు, ఇది ఉంది, అది ఉంది, అవన్నీ అవసరం లేదు. టైం అయితే గడవాలిగా, కాలం ఉందిగా. కాలం అంటే ఈ ప్రారంభం ఉన్నంతకాలం శరీరం అయితే ఉంటుంది కదా. ఈ శరీరం ఉన్నంతకాలం శరీరంతో మనం క్యారీ చేయాల్సింది. ఈ క్యారీ చేయడం బాధపడుతూ క్యారీ చేయడం ఎందుకు? బ్రహ్మాండం ఉన్నా అనేటువంటి అట్లీస్ట్ నువ్వు అది ఉండకపోయినా ఉన్నానని చెప్పు. నేను హ్యాపీగా ఉన్నా, బాగున్నా, బ్రహ్మాండంగా ఉన్నా, నేనే భగవతత్వం, హ్యాపీ అన్నట్టుగా మన లైఫ్ ప్రాసెస్ చేయాలని ఆ మహానుభావులు చెప్పారు. ఇది నేను సొంతంగా చెప్పింది కాదు. రేపు ఏం చెప్తారో ఈ విద్యానందం గురించి. విద్య అంటే అదే. ఇలా ఉండకుండా ఉండడానికి కారణం ఏంటంటే అవిద్య, అజ్ఞానం. అవిజ్ఞానం మనం ఆల్రెడీ ముందంతా మాట్లాడుకున్నాం కదా. అపరోక్షానుభూతి, తర్వాత విక్షేపం, ఇవన్నీ కూడా మనసుకు పట్టినటువంటి చీడ. ఈ మనసు చీడను మనమే వదిలించుకోవాలి. వదిలించుకోవటానికి నువ్వు ఏది నమ్మితే దాన్ని గట్టిగా పట్టుకోవచ్చు. గురువుగారిని నమ్మాము, ఆ సిద్ధాంతం ఎవరైనా చెడ్డ ఏం చెప్పరు కదా. ఏ మతంలో కూడా చెడ్డ చేయమని చెప్పాలి, అంతా వాళ్ళు ఒకటే అని చెప్పారు. కాకపోతే ఏంటంటే మన బుద్ధికి పట్టిన లిమిటేషన్ వల్ల మన అవగాహనకు అనుగుణంగానే మనం అంత అర్థం చేసుకుంటాం. అంతకంటే అర్థం చేసుకునే శక్తి మనకి లేదు కాబట్టి. కాకపోతే ఇది ఒక్కరోజు రాదు కాబట్టి చేసుకుంటూ పోతే భగవంతుడి వల్ల ఎప్పుడో అప్పుడు అందరం ఆ ప్రాసెస్కి వెళ్ళాల్సిన వాళ్ళమే వెళతామని ఆ మహానుభావులు
మహానుభావులు చెప్పున్నారు. అలా వెళ్ళాలని కూడా పాపం వాళ్ళు కోరుకున్నారు. మరి జన్మలు ఉన్నాయో పునర్జన్మలు ఉన్నాయో వాళ్ళ శక్తులు ఉన్నాయో లేదో మాకైతే అనుభవం లేదు. తర్వాత పొయ్యి వచ్చి చెప్పిన వాళ్ళు కూడా లేరు. కాకపోతే ఇప్పుడు ఉన్న జన్మే, ఈ క్షణమే, ఈ వర్తమానమే పరమాత్మతత్వం అని ఆ మహానుభావులు కూడా చెప్పారు. వర్తమానంలో ఏ పని చేస్తున్నా క్లారిటీగా ఉంటూ జ్ఞానంతో ఉండి చేసుకోగలిగితే ఉండేటువంటి ఆనందం ఇంకోటి లేదు. దానివల్ల మన శక్తి పెరుగుతుంది. శక్తి శారీరక శక్తి పెరిగి సత్యమేంటి అసత్యమేంటి అనేటువంటి గ్రహణకు వస్తామని ఆ మహానుభావులు చెప్పారు. చూద్దాం రేపు ఏం చెప్తారు. నమస్తే.